వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు మన స్టూడియోకి దాసరి విజ్ఞాన్ గారు వచ్చారు. అయితే ఈరోజు అంశం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే సిబిఐ నిన్న ఒక అప్పీల్ చేసింది. ఏంటంటే అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని, అవినాష్ రెడ్డి బయట ఉండటం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలియడం జరిగింది. అలానే గతంలో ఆల్రెడీ దస్తగిరి అనే నిందితుడు నన్ను బెదిరించాడు అని చెప్పేసి డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దా అనే విషయంలో యాక్చువల్ ఆ కేసు సంబంధించిన వివరాలు ఏంటనేది మన విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎప్పటి నుంచో నాంతా ఉంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎలా ఉంటుందంటే ఈ అవినాష్ కేసుని బయట తీసుకొచ్చి దాన్ని ఇష్యూ చేయడం ద్వారా టీడీపీ లబ్ధి పొందుతుంది. అదేవిధంగా స్కిల్స్ కేసుని బయట తీసుకోవడం వల్ల వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందుతుంది. యాక్చువల్గా ఈ అవినాష్ రెడ్డి సంబంధించిన కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, యాక్చువల్గా ఏం జరిగే అవకాశం ఉంది? కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే ఇదంతా ఫస్ట్ టైం సిబిఐ దాఖలు చేసినటువంటి స్టోరీ, నిన్న మనకు వివేకం అనే సినిమా వచ్చినటువంటి స్టోరీ, దస్తగిరి స్టేట్మెంట్ ఆధారితంగా రాసుకున్నటువంటి ఛార్జ్షీట్లో ఉన్నటువంటి స్టోరీ. ఈ స్టోరీ ప్రకారంగా వెళ్తే ఏం జరిగింది, ఒక మిడ్ నైట్ వీళ్ళు ఏం చేశారు, ఆయన ఏదో ల్యాండ్ డీలింగ్ నుంచి వివేక గారు డ్రైవర్ ప్రసాద్తో కలిపి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఎర్రగంగిరెడ్డి ప్లాన్ని స్కెచ్ గీసాడు, నలుగురం కలిసి వేసేద్దామని. సునీల్తో పాటు సునీల్ యాదవ్తో పాటు దస్తగిరి కూర్చొని మందు తాగుతున్నారు అక్కడే. నెక్స్ట్ అక్కడి నుంచే ఉమాశంకర్ వీళ్ళు కలిపి లోపలికి వచ్చాడు ఎర్రగంగిరెడ్డి. ఏంటి వీళ్ళందరూ వచ్చారు అంటే, మనోళ్ళే ఏదో ల్యాండ్ గురించి మాట్లాడదామని వచ్చారని అన్నాడు. నా పిల్లం కావాల్సి వచ్చిందిరా నీకని ఉమాశంకర్ రెడ్డి వెంటనే వెళ్ళి ఆయన్ని కొట్టడం, నా తల్లి కావాల్సి వచ్చిందిరా నీకని చెప్పి సునీల్ యాదవ్ కూడా వెళ్ళి కొట్టడం. వీళ్ళిద్దరు కొడితే మరి నేను తెచ్చుకున్న గొడ్డలు ఏమైపోను, నేను కూడా గొడ్డలు తెచ్చిందే నరకడానికి కదా, వీడు ముందే చచ్చిపోతే మరి ఎట్లా అని చెప్పేసి కదిరి నుంచి తెచ్చిన గండ్ర గొడ్డలు తీసుకెళ్లి వేట్టమని ఒక వెయిట్ ఇక్కడొకటి వేసాడు. ఆయన రక్తంలో గిలగిలా కొట్లాడుకుంటుంటే తీసుకెళ్లి బెడ్రూమ్లో పడేసి వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది ఓవరాల్గా. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రాత్రి ఇంకా ఇదంతా కూడా ఏంటి ఏదో శబ్దం వస్తుంది, ఆ నరుపు వినిపడింది అని చెప్పేసి రంగన్న వాచ్మెన్ ఇలా చూశాడంట పైనుంచి. చూసి ఇటు వస్తే ఎర్రగంగిరెడ్డి రంగన్నకి ఇట్లా వార్నింగ్ ఇచ్చాడు. రంగన్న ఎక్కడికో పారిపోయాడు. మళ్ళీ మార్నింగ్ రంగన్నని పిలిచాడు, అంత జరిగింది ఏదేదో జరిగిందని వీళ్ళు చెప్పిన స్టోరీ. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు తెర వెనక ఇంకొక అదేంటి, ఇప్పుడు మనము మన కృష్ణారెడ్డి వెర్షన్ నుంచి వద్దాం. కృష్ణారెడ్డి రోజులాగే ఆనందం తట్టుకోలేక మార్నింగ్ వచ్చాడు, చక్కగా అక్కడ కూర్చున్నాడు. ఇంకా లైట్ వెలగల, సార్ లేవల, మేబీ రాత్రి లేట్ అయి ఉండొచ్చు. అమ్మగారు సార్ ఇంకా లేవలేదు, నైట్ లేట్ అయి ఉండొచ్చు. పిఏ కృష్ణారెడ్డి నెక్స్ట్ మార్నింగ్ డైలీ వచ్చే కృష్ణారెడ్డి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈలో పేపర్లు రానే వచ్చాయి, చదివాడు. అటు తిప్పినా ఇటు తిప్పినా లైట్ వెలగట్ల. తర్వాత పని మనిషి ఆవిడ వచ్చింది, వాళ్ళ అబ్బాయి దింపాడు. ఆ తర్వాత కాసేపు ఉంటే ఏంటి ఇంకా సార్ లేవట్లేదు. అప్పుడే వాచ్మెన్ రంగన్న లేచి అలా నీళ్లు కొడతా అటు వెళ్ళాడు. అలాగే ఇంటెనక్కి వెళ్ళి బాబు గారు అని అరిచాడు. ఏమైంది వీళ్ళందరూ వెనక డోర్ నుంచి వెళ్తే బాత్రూంలో ఇలా పడి ఉన్నాడు. గబగబా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఏముంది అని చూస్తే ఈయన వెంటనే నర్రెడ్డికి కాల్ చేశాడు, సునీత వాళ్ళ హస్బెండ్కి. ఇలా జరిగింది, అక్కడ ఏముంది, అక్కడ ఒక సూసైడ్ లెటర్ ఉంది, ఫోన్ ఉంది. ఆ లెటర్ ఆ ఫోన్ దాచేసేయి, నేను వచ్చేంత వరకు దాన్ని ఎవరికి ఇవ్వకు అని ఆయన చెప్పడం, ఈయన దాచడం. ఈలోపు అవినాష్ రెడ్డికి కాల్ చేసి, ఆయన అప్పుడే ఏదో ప్రచారం కోసం బయటకు వెళ్తే ఇట్లా కాల్ చేసి చెప్తే ఆయన వచ్చాడు. ఆయన తర్వాత భాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు. వీళ్ళంతా వచ్చిన తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు, తెలిసినటువంటి వాళ్ళ నర్సులకి తీసుకొచ్చి వాళ్ళకి ఏదో చిన్న హాస్పిటల్ ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి కుట్లేసి రక్తం అంతా కడిగేసి నీట్గా పీస్ అక్కడ పెట్టేసి ఏం కాలేదు, ఏం అవ్వలేదు అని చెప్పేసి భాస్కర్ రెడ్డి అన్నాడు, గుండెపోటు అని చెప్పండి, గుండెపోటు అంట అని అందరు చెప్పారు. ఇది సీన్ వాళ్ళు చెప్పిన వాళ్ళ మధ్యలో కాసేపు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బయలుదేరి వచ్చే లోపు మధ్యాహ్నం అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత సూసైడ్ లెటర్ ఏది అని అడిగితే ఇదిగోండి, అందులో ఏముంది, డ్రైవర్ ప్రసాద్ నన్ను చంపాడు అంటే నన్ను కొట్టాడు అంటే ఏదో మాట అన్నందుకు. ప్రసాద్ విషయానికి వస్తే రేపు మార్నింగ్ త్వరగా రారా, ఏంటి త్వరగా వచ్చేది, ఈ పొద్దులతో పొద్దున్న ఎలా వస్తాను నేను అంటే, ఎరా మాట ఎదురు తిరుగుతున్నావు, నువ్వే అని చెప్పి తలకేసి కొట్టి ఆయన్ని తల మీద బాది అక్కడ పడేసి వెళ్ళిపోయాడు.
ఈయన రక్తపు అడుగులో లేచి ప్రసాద్ నన్ను ఇలా అన్నాడు అని చెప్పి రాసేసి బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోవాడు అనుకున్న రక్తం కడుగుతా అలా పడిపోయాడు. అప్పుడు అమౌంట్ తాకింది అనేది వీళ్ళ క్వశ్చన్. ఈ వెర్షన్ అవుతుంటే మధ్యలో ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది, తులసమ్మ, శివశంకర్ రెడ్డి భార్య. ఆవిడ వచ్చి అక్కడ కోర్టులో లోకల్ కోర్టులో ఏం దాఖలు చేసిందంటే వివేక హత్యకి కారణం వీళ్ళు అనుకుంటున్నారు, ఆయనకి ఇంకో రెండో పెళ్ళాం ఉంది షమీమ్ అని, షహీన్ షాన్ ఆయనకు కొడుకున్నాడు, ఆస్తి కోసం మేము వాళ్ళు కూడా చేయొచ్చు కదా, ఎందుకు మా మొగుళ్ళని తీసుకెళ్లి మీరు అందరు జైల్లో వేశారు అని చెప్పేసి ఆవిడ వెర్షన్. ఇక ఆవిడ వెర్షన్ నుంచి పరిశీలిస్తే ఆ రోజు రాత్రి ఏం జరిగింది అంటే డ్రైవర్ ఒక ల్యాండ్ డీలింగ్ విషయంలో వీళ్ళు బెంగళూరుకి వెళ్ళారు. అది కూడా ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్, ఆ బార్డర్లను కబ్జా చేసుకుంటూ అదొక డీలింగ్ ఎవరికో కావాలి, 100 కోట్ల ప్రాపర్టీ. ఈయన దాన్ని సెటిల్ చేస్తే 8 కోట్లు వస్తాయి. ఆ 8 కోట్ల డబ్బుల్ని షమీమ్కి కాల్ చేసి మా డబ్బులు వస్తాయి, నేను నీకు ఇస్తాను, నీ కొడుకు పేరు రాస్తాను, కాగితాలు నా దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడితే ఈ ప్రసాద్ విన్నాడు అనమాట. ఈ ప్రసాద్ విని పెట్టిందే నర్రెడ్డి వాళ్ళు ఈయనని, నిజమే మీరు చెప్పింది, ఏదో ఆస్తికి సంబంధించింది ఆమెకి ఇవ్వబోతున్నారంటే ఓ పని చేయి, ఆ పత్రాలు తీసుకుని ఆయన చంపేసేయని వీళ్ళు చెప్పినట్టు ఆయన కూడా ఈయన చంపేసి ఆ పత్రాలు తీసుకెళ్ళినట్టుగా ఇంకొక వెర్షన్, కొత్త స్టోరీ అవతల వాళ్ళది. ఎన్ని స్టోరీలు వచ్చినా ఎన్ని రకాల మలుపులు తిరిగినా లాస్ట్కి దస్తగిరి ఏం చేశాడు, అప్రూవల్గా మారిపోయి నిజం చెప్తానండి ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ చెప్పి వచ్చాడు. అదే ఇదే ఒరిజినల్ స్టోరీ అని వాళ్ళందరూ రాసేసుకున్నారు. ఇది డిక్లేర్ చేసేసి అరెస్ట్ల మీద అరెస్టులు. ఉదయ్ కుమార్ రెడ్డి, తర్వాత భాస్కర్ రెడ్డి, నెక్స్ట్ అవినాష్ రెడ్డి, ఎప్పుడు వస్తావు నువ్వు ఆయన ఏమో 2 సార్లు పిలిస్తే రాలా, 3వసారి ఏమో మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదన్నాడు, తర్వాత ఇంకోటి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన దాఖలాలు లేవు. సో ఇవన్నీ చూసి సునీత రెడ్డి గారు ఆయన మళ్ళీ ఈయన టికెట్ ఇచ్చాడు ఆయనకి, కావాలనే వీళ్ళే చంపారు, ఇలా చేశారు అలా చేశారు, ఇంత జరిగిందని వీళ్ళు, మాకేం సంబంధం లేదు అసలు మొత్తం టీడీపీ చేసిందని వాళ్ళు, ఒక గందరగోళ పరిస్థితి ఎదుర్కొనే సమయంలో లాస్ట్కి ఇప్పుడు నిన్న మళ్ళీ షర్మిల గారు వాళ్ళ తల్లిని వాటేసుకొని నేను బాబాయ్ కోరిక నెరవేరుస్తాను అని శపథం చేపట్టి అక్కడికి వెళ్ళింది ఈ రోజే, నిన్న అది కొత్త న్యూస్. సో ఇట్లా వెళ్ళింది. ఇప్పుడు ఎవరికి తెలియని అంశము ఏదైనా ఉందా అనుకుంటే ఆయన ఎలా చనిపోయాడు అనేది. ఇప్పుడు ఏది ఏమైనా ఈ స్టోరీ మొత్తంలో చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రమేయం ఎక్కడ కనిపించట్లే కదా. చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించిన ప్రమేయం ఎక్కడ కనబడలేదంటే నిజంగా ఎక్కడ కనబడట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చిన సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ రాసుకున్న పంచనామా, ఆయన చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారితంగానే వెళ్తారు. ఆయన గుండెపోటు అంటే గుండెపోటు అని రాసుకున్నాడు. గుండెపోటు అని ఎందుకు చెప్పారు అంటే ఈయన చెప్పాడు. మరి రక్తం తుడిచింది ఎవరంటే అదే ఎందుకు వచ్చిన కూడా క్లీన్ చేశారు. ఎగ్జాక్ట్లీ ముందు సిఐ రాస్తాడు, ఇంత పెద్ద గాయం కనబడతానే ఉంది మొహం మీద, వీళ్ళేమో గుండెపోటు అని రాసుకున్నారు. సో దాన్ని మళ్ళీ దర్యాప్తు చేపట్టాలి అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాఖలు చేస్తా ఉంటే దాన్ని ఆ కేసు అటుమలిచి ఇటుమలిచి ఎంతో మంది ఆఫీసర్లు మారి 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 ఎక్కడెక్కడ వెళ్తుంది. కానీ ఓవరాల్గా నిజం మాత్రం నట్టింట్లో శవము, బాబాయ్ శవము, పైగా అదంతా ఆయన ఖాందాన్, అడుగడుగున ఆయన ఖాందాన్, అది మనుషులే సీసీటీవీలు అక్కడ, అంటే అంత అంత అనుచర గుణం ఉంది ఆయనకి. అట్లాంటి ఆయన నట్టింట్లో శవం అయితే వెళ్తే ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు ఈ కేసు విషయంలో పర్టికులర్ గా మన అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 5 సంవత్సరాలు దాటింది. అది జరిగి లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు కదా జరిగింది, 19 ఎలక్షన్స్ కంటే ముందు జరిగింది. దాన్ని ఎలక్షన్స్ కి మాక్సిమం వాడుకున్నాడు టీడీపీ, అందరూ వాడుకున్నారు. నారాసుర రక్త చరిత్ర అని వీళ్ళు, జగనాసుర రక్త చరిత్ర అని వాళ్ళు. అది యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఓటింగ్ మీద పడింది, సింపతి పడింది. ఒక ఛాన్స్ ఒకటి రాజశేఖర రెడ్డి గారి ఫేస్ అయితే కావచ్చు, బాబాయిని చంపారనేది, ఇవన్నీ కూడా కొంత ఓటు అనేది ఖచ్చితంగా ఫేవర్ అయింది. అయితే 151 అయితే చనిపోయే ముందే ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్లకి ఎలా ఉండబోతుందంటారు ఆ ఇష్యూ గురించి? చనిపోయే ముందే ఆయన అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేశాడు అని ఒక వార్త ఉంది. ఇప్పుడేమో షర్మిల నేను ఇక్కడ నిలబడ్డం మా బాబాయ్ కోరిక అని ఆవిడ అంటుంది. సరే, ఆవిడది ఎమోషన్ కరెక్టే, ఆయనకు కూడా ఆ కోరిక ఉందనేది కూడా వాస్తవమే. మరి అట్లాంటి కోరిక ఉన్న అతను అవినాష్ రెడ్డి తరఫున ఎందుకు ప్రచారం చేశాడు అనేది క్వశ్చన్. దానికి కూడా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎంత కాదనుకున్నా నా కుటుంబమే, ఇక పోన్లే పిల్లకి వస్తుంది అనుకున్నాను, పిల్లకి ఇవ్వలేదు, వీడు మనోడే కదా, పదిరా నేను ఇతర ప్రచారం చేస్తానని కూడా రావచ్చు.
ఆ ప్రచారం చేసినంత మాత్రమే ఈయన ఈ హత్యని వాళ్ళ అకౌంట్లో వీళ్ళ అకౌంట్లో వీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి హత్య అయితే జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా అవినాష్ రెడ్డి ప్రమేయం అయితే కనబడట్లా బేసికలీ. ఎందుకంటే హత్య జరిగింది రాత్రి, అండ్ ఆ టైంలో ఈయన భారతికి ఫోన్ చేశాడని ఇంకేదో చేశాడని వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ కాల్ డీటెయిల్స్లో రాత్రి 4 గంటలకి వీళ్ళకి ఫోన్స్ వెళ్ళాయని అంటున్నారు. కానీ అసలు విషయం తెలియట్లా. ఎప్పుడైతే సూసైడ్ లెటర్ దొరికిందో ఆ లెటర్ని దాచమని ఎందుకు అన్నాడు ఆ కృష్ణారెడ్డి? ఎందుకు లెటర్ దాచాడు? ఆ లెటర్ దాయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు దాన్ని నిన్ హైడ్రిన్ అని టెస్ట్కి పంపారు. నిన్ హైడ్రిన్ టెస్ట్లో ఏంటంటే దాని మీద ఎన్ని వేలు ముద్రలు ఉన్నాయో ఎన్ని ఏళ్ళైందో తెలుస్తుంది. కాకపోతే ఆ టెస్ట్ చేశాక ఆ లెటర్ పనికిరాదు. అది ఉందే ఇంత పేపర్ ముక్క, దాన్ని ఆ టెస్ట్ చేసి ఇంకా అది పనికిరాదు. ఆ రిజల్ట్ ఏమైందో ఇప్పటిదాకా తెలియదు. ఇదిగో అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, కానీ బట్ ఏది బయటికి రాదండి ఓవరాల్ చెప్పాలంటే. అంత క్లియర్గా ఫోన్ కాల్స్ డేటా తీసుకొని 3:30-4 సమయంలో భారతి గారి యొక్క వంట మనిషి వాళ్ళేమో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇక్కడ హత్య జరిగింది, నువ్వు ఇక్కడ ఉన్నావు. మా ఊరయ్యా బాబాది గూగుల్లో. ఏమండి ఇప్పుడు మీరు దిల్ష్ నగర్ లో ఉన్నారు, నేనేమో మీ దగ్గర చేతనపూర్లో ఉన్నాను అనుకోండి, పక్క పక్కనే నాగోల్లోనే ఎక్కడో ఉన్నాను, లేదా మధ్యలో మోహన్ నగర్ లో ఉన్నాను అనుకోండి, నాకు మీ దగ్గరలో ఉన్నట్టే కనిపిస్తుంది. మీ హత్య జరిగింది, నన్ను పట్టుకుంటారు, నేను అక్కడే ఉన్నా, నేనే చేశా, నేను అక్కడే ఉండాలి. ఊరది గూగుల్ కి ఎంత ఊరు ఇంతే ఉంటదండి. ఇప్పుడంటే సిటీ డెవలప్ అయి పెద్ద రోడ్లు వచ్చాయి, కానీ ఈ రోజు వరకు ఊర్లలో అవే రోడ్లు, ఇల్లు అంతే ఉంటాయి, ఇంత వాకిళ్ళు ఉంటాయి, అందరు అక్కడే ఉంటారు. దాని ఆధారితంగా వీళ్ళందరూ నిందితులు ఈ టైంకి ఇక్కడ ఉన్నాడు, ఈ టైంకి ఇక్కడ ఉన్నాడు. అవును, ఆ టైంకి ఆయన అక్కడే ఉంటాడు, పడుకుంటాడు, లేస్తాడు. అండ్ నెక్స్ట్ అవినాష్ రెడ్డి రాత్రంతా ఫోన్ మాట్లాడతాడు. ఆయన ఫోన్ ఆయన ఇష్టం, మాట్లాడ్డా. రేపు తెల్లారితే ఎక్కడికో పోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ పిచ్చి ఆధారాలన్నీ పట్టుకోవచ్చు లేవు. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా చెప్పాలంటేనండి, శవాన్ని మాయం చేసి ఎక్కడో డ్రమ్ముల్లో కుక్కి ఏ అడవిలో దాచినా సరే 2 రోజుల్లో ఛేదిస్తున్నారు ఈ రోజుల్లో మన పోలీసులు. ఇంకా చెప్పాలంటే 24 గంటల్లో మహా కేసులు. బాడీని ముక్కలుగా చేసి ఈ నుంచి ఆడిదాకా 10 జిల్లాల్లో వేసిన 2 వారం రోజుల్లో మొత్తం తీసుకొచ్చి బాడీని అక్కడ పెట్టే టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో నట్టింట్లో వాళ్ళ ఊర్లో సొంతూరులో ఒక మర్డర్ జరిగితే 5 ఏళ్ళు అయినా, మొన్నే 5 ఏళ్ళకి అదేదో చేసుకున్నారు. ఇప్పటి వరకు తెలియలా, అట్లా మిగిలిపోయింది. ఖచ్చితంగా మ్యానిపులేషన్. ఈ ఎలక్షన్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 10వ వర్ధంతియో 10వ జయంతో చేసుకుంటారు, మళ్ళీ ఆ ఎలక్షన్ కూడా వాడుకుంటానే ఉంటారు. ఈయన ఎలక్షన్ కి వాడుకోబడును అనే లాంటి ఒక శవం దొరికింది వీళ్ళకి, అంతే. రైట్. అంటే ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రాలో అంటారు? ఒక పక్కన ఇప్పుడు స్కిల్స్ స్కామ్ కేసు, సిమ్మన్స్ కేసుని మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి మాట్లాడుతానండి. వీళ్ళు అనవసరంగా కొరితో తలగొక్కుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని వీళ్ళు గట్టిగా అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు మళ్ళీ రిటర్న్ తిరిగి ఏ విషయంలో అయినా బైజూస్ గురించి తేల్చండి అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు? బైజూస్ లో జరగలా, కళ్ళకు కనిపిస్తుందండి. ఆ ట్యాబ్లే వాడాలంట, వాడి దగ్గరే కొనాలంట, ఆ రేటుకే కొనాలంట. స్కిల్ డెవలప్మెంట్ లో మరి ఇన్ని రూల్స్ ఏం లేవు, అవునా? కనీసం ఆ కోర్సుల వరకే, ఆ కోర్సు నేర్చుకుంటే ఎక్కడికో వెళ్ళి ఆయన ఏదో ఆ స్కిల్ కు సంబంధించిన జాబ్ ఎత్తుక్కుంటాడు, వీళ్ళ దగ్గర ఉండి ఇప్పిస్తారు. అట్లా మేము జాబ్ చేసుకున్నాం, మేము బాగుపడ్డామని కూడా 10 మంది చెప్పారు మొన్నటి వరకు. కానీ బైజూస్ కళ్ళకు కనబడుతుంది. నేను ఎందుకు కొనాలి ఆ ట్యాబ్? నాకు ఇంకో కంపెనీ ఇష్టం అండి, నేను ఇదే ఎందుకు కొనాలి? అందులో ఉన్నవే ఎందుకు బ్రౌజ్ చేయాలి? ఆ రేటుకే ఎందుకు కొనాలి? అది గవర్నమెంట్ బలవంతంగా కొను అని ఎందుకు చెప్పాలి? ఇది స్కామ్ కదా, ఇది బయటకు వస్తుంది. అండ్ మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటున్నారు, ఆంధ్ర లిక్కర్ బీభత్సమైన స్కామ్ ఉంది. వీళ్ళు ఎందుకు ఈ రూట్ లో వెళ్ళట్లేదంటే ఆయన ఇంకా అధికారంలో ఉన్నాడు. సో కొంచెం గట్టిగా ఎవరైనా, ఇప్పుడు కనీసం కేంద్రంలో మోడీ గారైనా ఢిల్లీలో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడో, తెలంగాణలో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడో, ఈవెన్ ఏపీలో కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయి. మరి ఎందుకు ఉండట్లేదో తెలియట్లా. అదే ఓకే, సరే అండి. ఇది అండి ఆంధ్ర పాలిటిక్స్ సంబంధించి, అలానే అవినాష్ రెడ్డి బెయిల్ సంబంధించినటువంటి వివరాలు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయాలు ఇంకా ఈసారి కూడా, పోయినసారి ఎలక్షన్స్లో కూడా దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ. ఈసారి టీడీపీ ఎంతవరకు లబ్ధి పొందుద్ది అనేది చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.